బీజేపీ పట్టణ అధ్యక్షుడు దోనికేల నవీన్ ఆధ్వర్యంలో మెట్పల్లి పట్టణంలో ఇటీవల విడుదల చేసిన చేయూత పింఛన్లలో బీడీ కార్మికుల పింఛన్లు మరియు వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయకపోవడం పట్ల భారతీయ జనతా పార్టీ మెట్పల్లి పట్టణ అధ్యక్షుడు దోనికేల నవీన్ ఆధ్వర్యంలో మెట్పల్లి పాత బస్టాండ్ వద్ద బీజేపీ మహిళా కౌన్సిలర్లు, బీజేపీ కార్యకర్తలు బీడీ కార్మికులతో కలిసి పాత బస్టాండ్ చౌరస్తా వద్ద మహాధర్నా నిర్వహించారు. బీడీలు చుట్టూతూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు దోనికేల నవీన్ మాట్లాడుతూ మెట్పల్లి పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో బీడీ కార్మికులు అధిక సంఖ్యలో ఉన్నారని, ఎన్నో సంవత్సరాలుగా బీడీ కార్మికులుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న పేద కుటుంబాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఆధారపడి ఉన్నారని, అదేవిధంగా వృద్ధులు కూడా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తామని చెప్పి ఇప్పుడు కార్మికులకు మొండి చేయి చూపడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీడీ కార్మికుల కోసం అప్లికేషన్లు ఇచ్చి మళ్లీ రద్దు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఈరోజు మెట్పల్లి పట్టణంలో భారతీయ జనతా పార్టీ మెట్పల్లి పట్టణ శాఖ ఆధ్వర్యం లోపల ఏదైతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము ఇవాళ బీడీ కార్మికులకు పింఛన్లు ఇస్తామని చెప్పి హామీనిచ్చి ఇవాళ ఏదైతే పింఛన్లు ఇస్తున్నారో ఆ పింఛన్ల యొక్క ఫామ్ లోపల నుండి మరి ఆప్షన్ నుండి మరి బీడీ కార్మికులకు పింఛన్ ఇవ్వకుండా తొలగించడం అయితే ఉందో, ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో బీడీ కార్మికులను మోసం చేస్తున్నటువంటి మొట్టమొదటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం లోపల అనేక మంది వయసు పైబడిన వాళ్ళు, వృద్ధులు కూడా చాలామంది ఇవాళ కొట్టుబిట్టాడుతూ ఉన్నారు. మనకు పింఛన్లు లేవు. మరి బీడీ కార్మికులు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం లోపల వేల సంఖ్యలో బీడీ కార్మికులు ఉంటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము బీడీ కార్మికులకు పింఛన్లు ఇవ్వకుండా ఏదైతే ఒక ఆప్షన్ ఇచ్చి మళ్ళీ బీడీ కార్మికులను తొలగిస్తున్నామని చెప్పి ఏదైతే కుట్ర పొందిండ్రో దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నది. బిడ్డ రేవంత్ రెడ్డి ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా. తక్షణమే బీడీ కార్మికులకు పింఛన్లు ఇవ్వాలి. వృద్ధులకు కూడా పింఛన్లు ఇవ్వకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. అమలు చేసింది కానీ వృద్ధులకు కానీ బీడీ కార్మికులకు పింఛన్లు రావట్లేదు. మా వార్డులో మాత్రం బీడీ కార్మికులు, వృద్ధులు బాగా మంది ఉన్నారు. వాళ్ళకు మాత్రం పింఛన్ అమలు చేయట్లేదు. దయచేసి గవర్నమెంట్కి చెప్తున్నాం ఏంటంటే, బీడీలు చేసి చాలామంది అనారోగ్య పాలవుతున్నారు కాబట్టి బీడీ పింఛన్లు మరియు వృద్ధులకు కూడా చాలామంది ఒక్కొక్కరు కూడా ఉంటున్నారు.